హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఈరోజు వీడియోలో ఇండియాస్ న్యూ బిగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. మనం ఐరన్ డోమ్, ఇజ్రాయలీ సిటీస్ని రాకెట్స్ నుండి డిఫెండ్ చేయడం, మాస్కోని ప్యాన్సర్, వాషింగ్టన్కి నాసమ్స్ ప్రొటెక్షన్ ఇవ్వడం లాంటివి చూస్తుంటాం. అయితే ఇది మన వర్షన్. దీన్ని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWS అని పిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం DRDO ఈ సిస్టమ్ని టెస్ట్ చేసినప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మీడియా రిపోర్ట్స్ ఇండియా ఈ సిస్టమ్ని ఢిల్లీలో మోహరించడానికి కూడా ప్రిపేర్ అవుతుందని చెప్తున్నాయి. సో ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ డిఫెన్స్ నెట్వర్క్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. అమెరికా నాసమ్స్ స్టింగర్ మిజైల్స్ని కలిపి ఇలా IADWS పేరుతో వాషింగ్టన్ అంతటా డిప్లాయ్ చేసింది. వైట్ హౌస్కి కూడా అదే ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే కొన్నేళ్ల క్రితం ఇండియా మీ వాషింగ్టన్ లాగానే మా ఢిల్లీకి కూడా నాసమ్స్ డిఫెన్స్ కావాలి అని అమెరికాని అడిగింది. అమెరికా ఒప్పుకుంది. కొంతకాలం డిస్కషన్స్ అనేవి జరిగాయి. కానీ ప్రైస్ ఎక్కువ చెప్పడం వల్ల ఇండియా ఆగిపోయింది. అయితే DRDO అదే పేరుతో ఓన్ సిస్టమ్ని కూడా టెస్ట్ చేసింది. ఆల్రెడీ వేరు ప్రాజెక్టులలో డెవలప్ చేసిన 3 లేటెస్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఒకటిగా కలిపి ఈ కొత్త సిస్టమ్ని రెడీ చేసింది. 30 కిలోమీటర్స్ రేంజ్ QRSAM, 6 to 10 కిలోమీటర్స్ రేంజ్ విషోరాట్స్, అలాగే లేజర్ వెపన్. ఈ మూడింటితో ఢిల్లీకి 3 లేయర్ డిఫెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఢిల్లీ బోర్డర్స్కి చాలా దూరంలో ఉంది కదా, ఎందుకు అలా ఒక డెడికేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి? ఢిల్లీలో పార్లమెంట్ ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, టాప్ మినిస్ట్రీస్, మేజర్ మిలిటరీ కమాండ్స్, ఎంబసీస్, స్టాక్ ఎక్స్చేంజెస్, కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్, హిస్టారికల్ ప్లేసెస్ అంటూ ఎన్నో హై వాల్యూ అసెట్స్ ఉంటాయి. షార్ట్గా చెప్పాలంటే టార్గెట్ నెంబర్ 1. ఈ రోజుల్లో నేషనల్ క్యాపిటల్పై అటాక్ చేయటం అంటే పెద్ద స్థాయిలో డిస్ట్రక్షన్ చేయటం కాదు, ఒక మెసేజ్ని పంపడం. ఇమాజిన్ చేసుకోండి, యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక చిన్న డ్రోన్ ఢిల్లీలోకి వెళ్ళి ఒక బిల్డింగ్ మీద ఎక్స్ప్లోడ్ అయింది. ఫిజికల్గా ఏ డ్యామేజ్ అనేది చాలా తక్కువ, కానీ సైకలాజికల్గా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. నేషనల్ క్యాపిటల్ మీద అటాక్ జరిగిందని మన దేశ మీడియానే కాదు, గ్లోబల్ హెడ్లైన్ కూడా అవుతుంది. ఆ ఒక్క ఫుటేజ్నే లూప్లో పెట్టి చూపించిందే చూపించి హైలైట్ చేస్తారు. గ్లోబల్ మీడియా మీరు మీ క్యాపిటల్నే డిఫెండ్ చేసుకోలేకపోతే ఇంకా మిగతా దేశాన్ని ఏం కాపాడుకుంటారని అడుగుతుంది. మన దేశంలో ప్రజలు మన డిఫెన్స్ ఎంత వీక్గా ఉందని డౌట్ పడతారు. శత్రువుకి అది ప్రొపగెండా విక్టరీ అవుతుంది. కాబట్టి నేషనల్ క్యాపిటల్ని డిఫెండ్ చేయటం అనేది కేవలం ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని కాపాడుకోవడానికే కాదు, ప్రెస్టేజ్, కాన్ఫిడెన్స్ని కూడా కాపాడుకోవటం. ఆల్రెడీ యుద్ధాల్లో ఇలా క్యాపిటల్స్ని టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. 12 రోజుల యుద్ధంలో ఇరాన్ ప్రపంచం దృష్టిలో ఇజ్రాయెల్ క్యాపిటల్ అయిన టెల్ అవీవ్నే ఎక్కువగా టార్గెట్ చేసింది. ఇంకో పక్క ఇజ్రాయెల్ కూడా న్యూక్లియర్ ఫెసిలిటీస్ తర్వాత టెహరాన్నే టార్గెట్ చేసింది. యుక్రెయిన్ కూడా డ్రోన్స్తో ఆయిల్ రిఫైనరీస్ లాంటి వాటి మీదే కాకుండా మాస్కోలో బిల్డింగ్స్ మీదకి డ్రోన్స్ని పంపింది. రష్యాని ఇంకా ఇన్సల్ట్ చేయడానికి ఈవెన్ క్రెమ్లిన్ మీద కూడా చిన్న డ్రోన్తో దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ 4 రోజులు కాకుండా ఇంకొన్ని రోజులు కొనసాగి ఉండుంటే మనం ఢిల్లీ, ఇస్లామాబాద్ల మీద కూడా మిజైల్, డ్రోన్ల వర్షాన్ని చూసుండేవాళ్ళం. కానీ అది అక్కడి దాకా రాకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఫస్ట్ రోజు మనం టెర్రర్ క్యాంప్స్ మీద దాడి చేశాం. వాళ్ళు మన మిలిటరీ బేస్లని టార్గెట్ చేశారు. మనం కూడా ఈసారి వాళ్ళ మిలిటరీ బేస్లని నాశనం చేశాం. ఆ దెబ్బతో పాకిస్తాన్ సీజ్ ఫైర్ అడిగింది. ఈ ఆపరేషన్లో మన ఆబ్జెక్టివ్ టెర్రర్ క్యాంప్స్ని నాశనం చేయటమే కాబట్టి సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాం. అదే కంటిన్యూ అయి ఉంటే మిలిటరీ తర్వాత క్యాపిటల్లో ఉన్న గవర్నమెంట్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు జరిగి ఉండేవి. అందుకే ఇండియా చాలా సంవత్సరాల పాటు మన దగ్గర దానికి సరిపడా సిస్టమ్ లేక ఫారెన్ సిస్టమ్స్ కోసం చూసింది. కానీ ఇప్పుడు సొంత సిస్టమ్ని డిప్లాయ్ చేయడానికి రెడీ అవుతుంది. సిటీస్ని ప్రొటెక్ట్ చేయడం అంటే మిలిటరీ బేస్లని కాపాడినంత ఈజీగా ఉండదు. చాలా బిల్డింగ్స్ ఉంటాయి. క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ అనేవి చాలా తక్కువ ఎత్తులో వస్తుంటే రెడార్స్కి ఆ బిల్డింగ్స్ అడ్డొస్తూ వాటిని గుర్తించడం కష్టమవుతుంది. బలిస్టిక్ మిసైల్స్ నుండి అయితే సిటీస్ని కూడా డిఫెండ్ చేయొచ్చు. కానీ ఈ లో ఫ్లయింగ్ థ్రెడ్సే చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. అందుకని లైట్ వెయిట్ ఉండే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఒక నెట్వర్క్గా సిటీలో డిప్లాయ్ చేయాలి.
రెడార్స్ని స్పెషల్ టవర్స్ లేదా ఎత్తైన బిల్డింగ్స్ మీద డిప్లాయ్ చేస్తే వాటికి బిల్డింగ్స్ అడ్డు రాకుండా ఉంటాయి. రష్యా ప్యాన్సర్ సిస్టమ్ని ఇలా బిల్డింగ్స్ మీదే మోహరించింది. సో IADWSలో భాగంగా QRSAM సిస్టమ్ రెడార్స్ కొంచెం ఎలివేషన్లో ఉండి ఎయిర్ స్పేస్ని స్కాన్ చేస్తూ ఉంటాయి. ఏదైనా మిజైల్ కానీ డ్రోన్ కానీ కనపడితే QRSAM మిజైల్నా, విషోరాట్స్నా లేదా లేజర్ వెపనా ఏది సూట్ అవుతుందో దానితో షూట్ డౌన్ చేస్తుంది. సో ఫైనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాపులేషనే కాకుండా ప్రెస్టేజ్, కాన్ఫిడెన్స్ని కాపాడుకోవడానికి ఢిల్లీని డిఫెండ్ చేయడం చాలా ముఖ్యం. ఫారెన్ ఆల్టర్నేటివ్స్ ఎక్స్పెన్సివ్ అని వదిలేశాక ఇప్పుడు మన సొంత సిస్టమ్ని డిప్లాయ్ చేయడానికి ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.